మీరా అనుకుంది నేను లేకపోయాను. నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను నేను. కనీసం కూర్చునే అవకాశం కూడా లేదని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎందుకు బాసు, నేనేం చేశా? మీరు ఏం చేయట్లేదు. ప్యూర్ వచ్చిన ఇక్కడ సీల్డ్. ఓకే, అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, మీ మెడలో తలతల ఒక వర్జిన్ బాయ్స్ చైన్ మెరిచింది. నాకు అది బాగా నచ్చింది. అంటే మీ అంత కాదు, మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆ చైన్ ఇస్తారా? ఉంది, తీసుకొచ్చాను. నువ్వు వేసుకుంటా అంటే ఇస్తాం, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ కదా సార్. వేసుకుంటావు? ఇస్తే వేసుకుంటా. ఉంటే తీసుకురా. మిత్రా శర్మనే వేయాలి కదా, బాగుంటుంది కదా సార్, లైఫ్ టైం మెమరీ. ఓకే, ద రియల్ వర్జిన్ బాయ్. సిడిగల్ సిడిగల్ సిడిగల్. తల వంచు, తల వంచాలి. వర్జిన్, నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికేట్ ఇచ్చింది, అండ్ మెడికల్ సర్టిఫికెట్లు కూడా నేను పెడతా సోషల్ మీడియా. అనకండి బ్రో, ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చైన్. అంటే ఇది నాకు వద్దు, కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా, అది చాలు నాకు. సో బంగారం లాంటి మీరు ఉండగా ఈ బంగారం నాకు ఎందుకు చెప్పండి. సో మిత్రా శర్మ గారు ఒక వర్జిన్ బాయ్గా నన్ను సర్టిఫికేట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది, లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది నాకు. నీలాగా ఇప్పుడు ఎన్ని డిమాండ్స్ వస్తాయో మాకు చూడండి మేడంకి, మాకు చేయను అని. సో మేడం ఇది ఎన్ని తోలా సార్? 192 తులాస్. నా లైఫ్లో నేను కొంటానో కొనలేనో తెలియదు. లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారండి. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్ ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ ఉంది, అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మ్యాక్సిమం ఎట్లాంటివి చూస్తావు? కమర్షియల్ ఎంటర్టైనర్ చూస్తావా, లేకపోతే లవ్ బిట్లు చూస్తావా? బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా, అవి చూస్తావు. ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో నువ్వు మొత్తం బిట్టే 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే కట్ చేయబుద్ది కదా నీకు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను, అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే. మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా? అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా?
సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం. నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది. సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం? అంటే మీరు తినాలంటే ఏదైనా తినొచ్చు, మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు, కానీ ఆవకాయ పప్పన్నం ఎందుకు ఇష్టం? ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది తిని. ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియన్, ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు. ఓన్లీ అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప, అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకొక పెద్ద వెరైటీ కూడా ఉండదు. చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు, ఇంతనే ఉంటుంది. సో దాంట్లో నేనేమనుకుంటాను, అన్నం, పెరుగు, పచ్చడి, అబ్బా జీవితం సుఖమైనది. అసలు అది తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా. అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది, కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమరబుల్ ఫీలింగ్ అవుతుంది. సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉంది సార్. సో వర్జిన్ బాయ్స్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు. నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు, కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్? అతను చెప్పిన విధానం, అతనికి అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది. ముందు స్టార్ట్ చేసినాం, యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత. గేమ్ ఆన్ అంటే ఒక మూవీ, నేను తీసిన మూవీలో హీరో, రెండో మూవీలో డైరెక్టరు, ఆ రెండింటి కాంబినేషన్. ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇది స్క్రిప్ట్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇది కావాలి ఈ టైంలో, నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, మన సినిమా ఎటువంటిదంటే ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మా మొగుడు అని వస్తుంది. ఇది ఇప్పుడు జెన్జీ వాళ్ళు మ్యాక్సిమం సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు. సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు, అదే కదా చెప్పింది. అదే ఆ రీల్నే కట్ చేయలేరు, 2 గంటలు ఒకటే రీలు. గిఫ్ట్ల కోసం కూడా ఎవడు వెయిట్ చేయడు. సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఫోన్ ఆఫ్ చేసి వస్తారు. అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది. కామెడీలో గ్రిప్పింగ్ చూసారు మీరు? అది ఓకే. డైరెక్టర్ గారి గురించి మీ అందరూ వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు చెప్పనండి. ఆయన ఫస్ట్ ప్రయారిటీ లేడీస్. వన్ వర్డ్ మీరు చెప్పండి సార్. నాకు టైం ఏంటి ఆలోచించుకోవాలి ఫస్ట్. అదే సరే, ఫస్ట్ మిత్ర గారు ఓకే. వన్ వర్డ్ అబౌట్ దయానంద్. కామ్ అండ్ పేషెంట్ పర్సన్. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని చేసుకుంటారు, కానీ కరెక్ట్గా చేస్తారు. ఎలా మీతో పని చేయించుకున్నారు? అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా, అంతే, అందుకే. ఓకే. అండ్ గీతానంద్ గారు, దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చి పడేస్తాడు అనమాట. కులం, మతం, జాతి అట్లాంటివి ఏమి ఉండవు, ఇచ్చి పడేస్తాడు. సో ఎంజాయ్ చేసాం ఫుల్ క్లారిటీతో. ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీ తోటి ఇది కూడా చేసాం. ఓకే. శ్రీహాన్ కమాండ్ వర్డ్లో అయితే కమాండబుల్. ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దోళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు, వదిలేవాడు కాదు వాళ్ళని కూడా. సో కమాండబుల్. డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను 100% చేయగలడు. సో అది డైరెక్టర్లో ఉండాలి, దయాలో అది ఉంది. బాయ్స్లో, వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది, కాలు ఇలా చాపినట్టు. సో దానికి